అన్న ఏం పేరే? నా పేరు మల్లేష్. మల్లేష్. నాకు పావుదక్క 2 ఎకరాలు ఉంది. పాదొక 2 ఎకరాలు. నాకు పావుదక్క 2 ఎకరాలు ఉంది. అయితే ఈ RRR విషయం ఏంటంటే మేము వాసంకానికి యాక్చువల్గా మాకు అది సర్వే నెంబర్లు వచ్చింది తెలియదు ఫస్ట్. మేము యూరియా గురించి పోయి లైన్ నిలబడ్డాం అందరం. అందులో నిలబడితే మెసేజ్ వచ్చింది అని చూపిస్తారు. ఏ మెసేజ్ వస్తుందంటే ఇంతకుముందుకు అట్లకెళ్ళి సింబల్ చేసినారు. ఈ నుంచి మా ఊరికి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సింబల్ చేస్తే అలా సర్వే నెంబర్లు వచ్చిండొచ్చు కావచ్చు అన్నట్టు మేము టికెట్ తీసుకున్నాం సార్. అట్లని కాదు, అది యాక్చువల్గా అట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటే గతంలో వేసిరు కాబట్టి మీరు అదే అనుకున్నాం. మళ్ళీ కేసీఆర్ ఉంటే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ వచ్చినాక నా సింబల్ చేసింది కదా, అంటే ఇక డొచ్చిపట్టేదని మేము అనుకున్నాం. ఇది చూసినాక పక్కనే మా రైతు ఉండి నీది ఎంతరా మళ్ళీ అంటే 210 సర్వే నెంబర్ అన్నారు. అతలు పక్కన పోదంటే అందరం 20 బస్సులు చిలక పక్కన అందరం వెళ్తాం కానీ అట్లా వెళ్ళేవరకల్లా ఒక ఆయన అందులో ఆయనకు అప్పుడే సొమ్మసిలు కింద పడి ఏం కాదు ఒక ఆయన ఏం కాదు ఒకటి పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏం కాదు పెట్టిరంటే ఎవరు చూద్దాం తర్వాత ఏం సంగతి అని మళ్ళీ మేము ఆ 20 బస్సులకు మళ్ళీ హాస్పిటల్ చూపించినాం. ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక నెక్స్ట్ ఇక అంతా తెలిసిపోయింది. ఇక ఆడవాళ్ళు అంతా రాగాలు తీస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇక అది ఉన్న జీవనాధారం పావుదక్క 2 ఎకరాలు ఉంటే 3 ఆడపిల్లలు నాకు. రేపు మన పరిస్థితి ఏంది అని వరకల్లా కొంచెం వేసి ఇక ఆ రోజు నుంచి మన తెల్లారే లొల్లి వెళ్ళి మా లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఇది పరిస్థితి ఏంటంటే ఎప్పుడు వచ్చిందని సార్ నిన్నే మెసేజ్లు వచ్చినాయి, మా సర్వే నెంబర్ అన్నీ వచ్చినాయి సార్ అంటే నాకే తెలియదు ఇప్పుడు ఎట్లా వచ్చింది అది అట్లా ఇప్పుడు మా ఎమ్మెల్యే నాకే తెలియదు అట్టెట్లా వచ్చినాయని అట్టెట్లా వచ్చినా అంటే సార్ ఇప్పుడు లోకల్గా సర్పంచ్ ఉంటేనే ఆయనకి ఇన్ఫర్మేషన్ చూస్తారు. నువ్వు కలకుర్తి కాన్సెన్స్ ఎమ్మెల్యే నిన్ను కాదని మా సర్వే నెంబర్ గలకలే వస్తుంది. నీ పక్కన విలేజ్ నిన్ను మేము అడిగినాం ఆయన వరకల్లా ఇక కొంచెం సేపు ఇక చెప్పి ఇక సపరేయలే. మేము ఆ రోజు నుంచి ధర్నా స్టార్ట్ చేసినాం సార్. ధర్నా స్టార్ట్ చేసినామంటే యాక్చువల్గా మీరు ప్రజాప్రభుత్వం అన్నారు. నేను మీడియాకి ద్వారా తెలియదు చెప్పరు వాళ్ళకు. ప్రజాప్రభుత్వం అంటే ఏంది? ప్రజల కొరకు మీరు సేవ చేయండి. ప్రజల కొరకు ఎవరు మీరు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? నీ పక్కన 200 ఎకరాలు అక్కడ వెంచరు బటర్ఫ్లై సిటీ కొరకు కొంచెం కొమ్ము కాసి 2 ఎకరాల పొలం నెత్తుకు గుండు కొరిగితే వాడు ఏం చేయాలి? వానికి సావేశారన్యమగా నీ ప్రభుత్వం కేసీఆర్ ఏం తక్కువే. కేసీఆర్ చేసిన సర్వేలు ఏమున్నది నీకు నచ్చలేదా? ఎందుకంటే మీరు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ దందాలు చేసి పక్కన పొంటి మీ పొలాల గురించి సేవ్ చేసుకొని ఈ పక్క పొంటి పొలం పోతే తర్వాత మీ ఎకరం అమ్మి అప్పుడు ఓటు జనానికి ఇప్పుడు 2000 ఇచ్చారు మన ఎలక్షన్లు అప్పుడు 5000 ఇస్తారు. 5000 ఇచ్చి గెలుస్తాం. 5000 ఇచ్చి గెలవాలంటే ఏం చేయాలి? పేదలు పొలం పోవాలి. ఆ పేదోడు ఏం చేయాలి? మళ్ళీ వీని ఎంబడి తిరగాలి. అప్పుడు తిండి కదా సార్ ఆయనకి. ఇప్పుడు నాకు 2 ఎకరాల పొలం ల్యాండ్ బాయ్ నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇక పటేలా ద్వారా అన్ని ఎంబడి తిరగాలి. నేను ఇక ఎంబడి తిరుగుతున్నాయి కదమ్మా. మళ్ళీ ఇప్పుడు నన్ను బానిసగా తయారయ్యాలంటే ఎవరు? ఒక రైతు నువ్వు రాజు లెక్క బతికేటోని 2 ఎకరాల పొలం చూసుకొని 2 ఆవులు బోర్ వేసుకొని నా ఫ్యామిలీ ప్రశాంతంగా బతికేటోళ్ళం మేము. నువ్వు వస్తువి ముట్ట వస్తువి ప్రజాపాలన అంటివి పందికి ఒక పాలన తెస్తువి ఆడంగా లోపడంగా అండర్ గ్రౌండ్ తెలుస్తున్నావు ఈడంగా మీదకి వెళ్ళి చెప్తున్నావు నువ్వు. పాత రోజులు తెస్తానంటాడు. మరి పాత రోజులు ఇవి మరి పాత రోజులు ఏనాడు? మరి కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏమన్నా ఫస్ట్ సారి గెలిచిందా మన తెలంగాణలో? ఏలింది వాళ్ళు ఇందిరామరాజ్యం వాళ్ళు. ఇందిరామరాజ్యం చేస్తాడు తెలంగాణ అప్పుడు ఎట్లా సార్ రైతుల బతుకులు గిట్లే ఉన్నాయి. ఇవాళ ఏమన్నా కేసీఆర్ వచ్చిన తర్వాత టైపుకి రైతు బంద్ వేయడం, ఆ రైతు తీసుకుపోయి తన మిత్తి లేకుండా టకటక వరి నాటుకొని ఆ కూలీలకు యూరియా బస్సాలకు మందు బస్సాలకు ఆడు సేఫ్ చేసుకొని 10 రూపాయలు చేతిలో పట్టుకుంటున్నాడు రైతు. నువ్వు రైతు బందికి అయిపోతే వాడు మందు బస్సులకు తన మిత్తి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని యూరియా బస్సులు దొరుకుతలేవు. వాడు ఏం చేయాలి? ఇక తెంగించుకోవాలన్నా ఊరు పెట్టుకోవాలన్నా రైతు? ఇంకా రైతు ప్రజల పాలన ఉంది, పండ్ల పాలన ఉంది. నువ్వు ప్రజల పాలన ప్రజల గురించి ఆలోచిస్తావు నువ్వు రైతు గురించి ఆలోచిస్తావు. ఏ రైతు గురించి ఆలోచిస్తున్నావు? ఈ రైతుకి ఇంతగానో బాధపడుతున్నావు. ఒక యూరియా బస్సు దొరుకుతలేదు వానికి. నువ్వు బాధపడుతున్నా అని చెప్తున్నావు. అసలు సంతోషంగా ఉన్నారు రైతులు కాంగ్రెస్ వచ్చినాక అంటున్నా ముఖ్యమంత్రి అన్నా. సరే మీరు ఎట్లా అనుకోర్రి, మీడియాలో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కూలికోరు అంటే నేను చక్కగా పొలంకి వెళ్ళి వస్తున్నా. నా వచ్చే నాటి కరెక్ట్ 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయినా నేను ఇంకా యూరియా చల్లలేదు. యూరియా చల్లలే నేను ఇప్పటి చల్లే. ఇంకా దొరుకుతలేదా యూరియా? ఏడ దొరుకుతున్నది? నేను ఏదో మీ మైక్ బొంగులు ఉందని మీడియాకి అబద్ధం చెప్పడానికి నాకు అవసరం లేదు. ఏమున్నా ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు టీఆర్ఎస్ రావచ్చు. ఎవడు వచ్చినా కానీ రైతులకు సేవ చేసినామే చూడాలి. రైతులను మోసం చేసి ఏమొస్తుంది నీకు? నేను బాధలను చేసే మాకేమైనా వస్తుందా? ఇప్పుడు నువ్వు కాదంటే నువ్వు దిగిపోతావా? ఇప్పుడు మేము కాదు మా ముఖ్యమంత్రి కాదు నువ్వు దిగిపో అంటే నువ్వు పోతావా? పోవు. నీకు ప్రజలు ఇచ్చిర్రు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. 5 ఏళ్ళకి ఎందుకు ఇచ్చారంటే నువ్వు నిన్ను చూతావా? నీకు చూపించిర్రు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేయాలి? నువ్వు ఎందుకంటే మళ్ళీ గెలవు నువ్వు. ఇక నీకు ఎందుకంటే వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఇక నువ్వు నీ చాప్టర్ క్లోజ్ కానీ వచ్చింది. ఇక అయిపోయింది. ఇక కాంగ్రెస్ కాదు క్లోజ్ చెప్తున్నా.
ఇక నువ్వు క్లోజ్ కానీ వచ్చినావు కనుకనే ఏమున్నా ఇప్పుడే సంపాయాలి. సరే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ త్రిబుల్ అయితే త్రిబుల్ ఆర్ వద్దన్న. త్రిబుల్ ఆర్ వలన నేను పోయేది లేదు, నేను ఇక్కడ పోయలేదు సచ్చేది లేదు. ఉన్న 2 ఎకరాల పొలం ఉంటా, సచ్చినాడు అందులోనే వస్తా, పెట్టినాడు అందులోనే పెట్టాలి నన్ను. నేను పెట్టినాక నన్ను చచ్చినాక నా వెనక్కి వేసుకోవాలి, త్రిబుల్ ఆర్ వేసుకోవాలి, ఏమని వేసుకోవాలి. అప్పటిదాకా మాత్రం రానియను అన్నా. మీకు అంత మీ మీడియాకే చెప్తున్నా, జంగడిపల్లి రైతులు ఎంతమంది పోతుర్రు, ఒక్కొక్క రైతుకు 3 ఎకరాల, నాకైతే 11 ఉంటుంది, ఓరికి 3 ఉన్నది. వాళ్ళకి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే, ఒక్కరికి ఎక్కువ ఉన్నా పోతాను, 3 ఉంది పోతాను, 1 ఉంటే అది పోతుంది ఇది పోతుంది, వాళ్ళ దిగంగా వాళ్ళ ఎక్కువ ఉంటే వాళ్ళని అడుగురు. నీకు 20 ఎకరాలు ఉంది, 1 ఎకరా పోతే ఏమవుతుంది నాకు తప్పేం లేదు. నేను చెప్తున్నా కానీ ధర్మం నాకు 10 అంతదు, నాకు 5 ఎకరాలు ఎకరిసి పెడతా నీకు. నీకు 100 ఎకరాలు ఉంది, మరి కుద్దలో పెట్టా 100 ఎకరాలు, నీకు 100 ఎకరాలు ఉందబ్బా. 100 ఎకరాలు ఏం చేస్తావు నువ్వు? ఆ 100 ఎకరాలు లెక్కలు ఏం చేయ మాకు వస్తుంది 2 ఎకరాలు, నా 2 ఎకరాలు నాకు నీ పొలంలో నా నష్టపరిహారం 1 కోటి రూపాయలు ఇచ్చుకుంటావా, 2 కోట్లు ఇస్తావా, నువ్వే తీసుకో, నువ్వు తీసుకో. నీ ఆ పొలం అయితే మాకు చేయండి. లాంగ్ అయినా సరే మేము పోయి ఆ 2 ఆవులు తెచ్చుకుంటాం, ఓ గడ్డిమాడి వేసుకుంటాం, ప్రశాంతంగా బతాం. మా జీవనాధారం 2 ఆవులు, ఓ గడ్డిమాడి, ఓ బోరు, ఓ 3 మళ్ళీ వర్షేను. ఆ 3 మళ్ళీ వర్షంతోనే నాకు 3 ఆడపిల్లలు, మా కుటుంబం మొత్తం సంవత్సరం పొడుగు తింటాం బతాం. మాకు కోట్ల వినాశ లేదు, దేని వినాశం లేదు. నీ ప్రజాపాలన వద్దు, నీ పాలన వద్దు, ఈ పందికొక్కల పాలన మాకేం వద్దు. మా పొలం కాకైతే రాకు నాయన, మా పొలం కాడికి నువ్వు రాకు, మేము నీ తానికి రాము. మమ్మల్ని ఎట్లా బతకట్టున్నావు అట్లా ప్రశాంతంగా బతకని. ఇక నువ్వు అంత కాదంటే ఇక మా సావులను చూస్తావు నువ్వు అంత.